పూరీ స్టేషన్లో కన్వీనియంట్ ఏంటంటే మనం బ్రిడ్జ్ క్రాస్ చేయని అవసరం లేదు. చివరి వరకు వచ్చి ఇంకా అదే ఎండ్ కాబట్టి వాళ్ళు బయటికి ఎగ్జిట్ ఇచ్చారు. చూడండి, ఇది చాలా పెద్ద స్టేషన్ పూరీ. మొత్తం ఇదంతా వెయిటింగ్ హాలు. ఇదంతా వెయిటింగ్ హాల్ చూడండి. యాక్చువల్గా ఏంటంటే మెయిన్ లైను మనకి చెన్నై టు కోల్కతా మెయిన్ ట్రైన్ లైన్ ఉంటుంది. అక్కడి నుంచి మధ్యలో కురదా స్టేషన్ ఉంటుంది. మనకి ఆంధ్ర దాటిన తర్వాత బరంపూరు, ఛత్రపూరు ఇవన్నీ దాటిన తర్వాత కురదా రోడ్ అని ఉంటుంది. సో కురదా రోడ్ నుంచి ట్రైను లోపలికి వెళ్తుంది. పూరీ ఏంటంటే షోరు. సో కురదా నుంచి ఏంటంటే కురదా రోడ్ నుంచి దాదాపు ఒక 1 అవర్ జర్నీ అనుకోండి. 1 అవర్ జర్నీ ఉంటుంది. సో అందుకోసమనే పూరీ ఎండ్ స్టేషన్ అంటే ఇంకా అది అక్కడి నుంచి చివరి కాబట్టి షోర్ కాబట్టి ఇంకా అదే చివర స్టేషన్. కాకపోతే పుణ్యక్షేత్రం కాబట్టి చాలా బాగా డెవలప్ చేశారు. సో ఇదండి చూడండి, ఈ ఆటోలు ఇవన్నీ మామూలే. ఇంకా అలాగే మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. తెలియని వాళ్ళు అయితే ఒకలాగా, తెలిసిన వాళ్ళు అయితే ఒకలాగా మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఏదో కంగారు పడిపోకుండా వాళ్ళు మనల్ని ప్రెజర్ చేస్తుంటారు. ప్రెజర్ చేసినా సరే వెయిట్ చేయమని చెప్పి నెమ్మదిగా మనం కోలుకొని మాట్లాడవచ్చు. లేదంటే ఏదో బాదరాగా మనం మాట్లాడేసి తర్వాత ప్రాబ్లం అవుద్ది. సో మరీ అంత అన్యాయం కాదు, రీజనబుల్గా ఉంటాయి ఆటోలు ఇవన్నీ. సో మనకేంటంటే కొంచెం తెలియని వాళ్ళంటే ఒకలాగా ఉంటుంది, తెలిసిన వాళ్ళంటే ఒకలాగా ఉంటుంది. సో మనం బయటకు వచ్చి కాసేపు అలా కొంచెం రిలాక్స్ అయ్యి అప్పుడు వెళ్తే బెటర్.